వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అకస్మాత్తుగా వర్షం దంచుకొట్టింది. అకాల వర్షంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయాల కోసం వచ్చిన మొక్కజొన్న రైతులు ఆగమాగమయ్యారు. అకస్మాత్తుగా పడిన వర్షంతో మొక్కజొన్నలను తడవకుండా నానా ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న రాసులపై పరదాలు కప్పినప్పటికీ వరద నీరు చేరుకొని మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన మొక్కజొన్నలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చేతికంది వచ్చిన పంట నీటిపాలు కావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. తడిసినాయి, నేర్పినాం దగ్గర నూకే వరకు వాన అందుకున్నది తడిసినాయి. 8 ఎకరాలు ఆ పెట్టుబడి వెళ్తుందో వెళ్ళదు, మొత్తం తడిసే కొట్టుకోంప. రైతులకు ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు. తెచ్చుకున్నాం కానీ నేర్పిన జొన్నలు దగ్గర నూకేంత వరకు ఇక పరదలు వేసే వరకు వాన అందుకున్నది. ఎక్కడి వరద అక్కడనే తనుకొని కింద పడ్డాయి జొన్నలని. మంచి ఇంట్లో వాటర్ కానీ పోతే ఇంతలో తాషా ఉంది సార్. ఆ పామును ఈ ఎలా కూడా పైన వచ్చి దాని మీద దాటిపోయిండు. ఇక అప్పుడు ఎమ్మడెమ్మడే మన ఆఫీస్ వాళ్ళది సార్లు ఉంటారు కదా పైన, అయితే ఇక వాళ్ళకి ఫోన్ చేస్తే రేపు పొద్దుగాల పెట్టిస్తాను సార్. ఇంత లావుతున్నాను తాషా. ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి.
అయిపోయింది. ఏం కోసా ఏం పరిస్థితి మాది ఇది. ఒకటే పేట ఉన్నాను, ఒకటే మా పేట ఉంటే మా కొడుకు ఒక పట పడలే కట్ట చేయలే. ఏం తెలియదు ఏం కోసా మాకు. రాశి వస్తా అంటే పైన ధోని నీళ్ళు వచ్చినాయి, పైన షెడ్ మీది నీళ్ళు వచ్చి రాశియే కొట్టుకొని వచ్చేసింది. రాశి వేసినాం మేము ఆల్రెడీ. రాశి వేసరిగా షెడ్ నీళ్ళు పడ్డాయి. ఒకటేసారి మేము కట్టలే ఏం కట్టలే పడలేమని రాశి మొత్తం కొట్టుకొని వచ్చేసింది. 10 బస్తాలు దాకా వచ్చేసింది. ఏదో ఉడతా ఉన్నాం, ఇది చూసుకోలే ఆ నీళ్ళన్నీ బట్టి ఒకటేసారి కొట్టుకొని వచ్చేసింది. మంత్రి ముఖ్యమంత్రయ్యో ముఖ్యమంత్రయ్యా, నువ్వు ఎంత పని చేసినవయ్యా ముఖ్యమంత్రయ్యా. ఆడపిల్లకు అన్నమంటివి, 5,000 వద్దాసునంటివి, పెండి కట్టము అదేనంటివి, బ్యాంకులలో జమ చేస్తానంటివి. రోజుకు రోజు 1000 ఆడబిడ్డలు పుడతనే ఉండే కోట డబ్బులు ఏడదెత్తనని ఓట్ల ముందును ఎట్ట చెప్పి హరి చేతిలో వైకుంఠము దోతే ముఖ్యమంత్రయ్యో ముఖ్యమంత్రయ్యా, నువ్వు అధికారంలో వచ్చినవయ్యా ముఖ్యమంత్రయ్యా. తూర్పు దిక్కున తుఫాను వచ్చే ఉల్లె ఊసికపాయే, ఊపిరాడని లెక్కకు లేని మందిని చచ్చినోనికి 1,00,000 ఇస్తానని హెలికాప్టర్లో ఎగిరి వచ్చి నవ్వు బతికినోళ్లకు నీడ చూపక మళ్ళీ వస్తానని వెళ్ళిపోతివి. ఆ వర్ల బియ్యము మంత్రులు బొక్కెర ముఖ్యమంత్రయ్యో ముఖ్యమంత్రయ్యా, నువ్వు రాలిపోతావో కూలిపోతావో ముఖ్యమంత్రయ్యా, ముఖ్యమంత్రయ్యా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.